హలో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రభాకర్ అగ్రజ. ఆస్ట్రేలియా ఇండియా మ్యూజిక్ అవార్డ్స్ తరఫు నుంచి సంక్రాంతి సందర్భంగా సిరివెన్నెల గారి ట్రిబ్యూట్ చేస్తున్నామండి ఇక్కడ మెల్బోర్న్లో. మన లోకల్ రెసిడెంట్ అయినటువంటి అజయ్ పసుపులేటి గారు సోషల్ వర్కర్ అలాగే కమ్యూనిటీ లీడర్. ఆయన పసుపులేటి హోమ్స్ అనే మిస్టర్ అజయ్ పసుపులేటి ఫ్రమ్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ and he is doing enormous service for arts and music. Now he is also getting into real estate. That's what I heard. So let me ask few questions from Ajay straight away. Chappan sir, we heard Pasupuletti Homes. So what is this Pasupuletti Homes? సార్ పసుపులేటి హోమ్స్ అనేది మా ఫ్యామిలీ నేమ్ పసుపులేటి. సో ఆ ఫ్యామిలీ పేరు మీదనే నేను ఆస్ట్రేలియాలో ఇంకా ఇండియాలో కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. సో ఇండియాలో చాలా వేగంగా నడుస్తుంది, ఆస్ట్రేలియా మీకు అందరూ తెలుసు స్టార్ట్ చేస్తున్నామని. బట్ ఇండియా ఆల్రెడీ స్టార్ట్ చేశాను కన్స్ట్రక్షన్ కంపెనీ, అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నైస్ సార్. ఇండియాలో అన్నారు, మరి అంత పెద్ద దేశంలో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకు అక్కడ స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి. ఇండియాలో ప్రస్తుతానికి అది పుట్టిపెరిగింది హైదరాబాద్. సో అక్కడ హైదరాబాద్ అనుకున్నాను. సో యాదగిరిగుట్ట ఫస్ట్ వెంచర్ చేస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది కదా, అరౌండ్ 60 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. అక్కడ మా ఫస్ట్ వెంచర్ అండి. రైట్, అంటే యాదగిరిగుట్ట. అంటే యాదగిరిగుట్ట దానికి ఏమైనా పేరు పెట్టారా? యాదాద్రి నిలయం అని అపార్ట్మెంట్స్ కడుతున్నాను. సో అపార్ట్మెంట్స్ ఫస్ట్ స్టార్ట్ అపార్ట్మెంట్స్. మరి పక్కనే పెద్ద సిటీ హైదరాబాద్ ఉంది కదా, లొకేషన్ ప్రకారం హైదరాబాద్ అంత పెద్ద సిటీలో చాలా మంది అపార్ట్మెంట్స్ అవి ఇవి కడుతున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ దేర్ ఫర్ కెరియర్ వాట్ ఎవర్ సెటిల్మెంట్. యాదాద్రికి వచ్చి అక్కడికి వచ్చి ఫ్లాట్స్ కడితే ఏంటి అసలు, ఎందుకు ఆ ఐడియా ఎందుకు వచ్చింది? అంటే యాదాద్రిలో ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసే ఉంటారు, కాశీలో నరేంద్ర మోడీ గారు మొన్న ఓపెన్ చేస్తారు, ఎక్కడ డెవలప్మెంట్ అయింది. అదే మాదిరిగా ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి యాదగిరిగుట్టని నెక్స్ట్ తిరుపతి తయారు చేయాలన్న కాన్సెప్ట్ తోటి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో అక్కడ ఇప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఎవ్రీ 12 కిలోమీటర్స్కి ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక ఫ్యాక్టరీ కానీ ఒక పెద్ద వెంచర్స్ అవుతున్నాయి. సో మోర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. యాదగిరిగుట్ట ఇస్ టెంపుల్ సిటీ. సో దాన్ని బాగా డెవలప్ చేస్తాం కేసీఆర్. అది ఇప్పుడు వచ్చే 2022 మార్చ్లో అది ఓపెనింగ్ అవుతుంది. ఇట్స్ చాలా పెద్ద ఉగాది కల్లా ఓపెనింగ్ అవుతుంది. సో అందుకే మేము అక్కడ చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఇంకో తిరుపతిలో అవుతుంది కాబట్టి అక్కడ ఒక వెంచర్ చేయాలని అనుకుంటున్నాము. అందులో ఫస్ట్ అపార్ట్మెంట్ అంటే కమర్షియల్ రూమ్స్ అనుకున్నాం, హోటల్ రూమ్ అనుకున్నాము ఇనీషియల్గా. కానీ అందరూ అదే కడుతున్నారు, చాలా హోటల్స్ వస్తున్నాయి. బట్ అక్కడ వచ్చిందంటే అక్కడ ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాఫ్ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే టెంపుల్ సిటీ డెవలప్మెంట్కి చాలా ఇల్లుని సేకరించుకుంటున్నాము. సో అప్పుడున్న గవర్నమెంట్ రేట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, కానీ మోర్ దెన్ 500 పీపుల్కి వికెట్ చేసి వచ్చింది. అక్కడ నివాసులు తాతల కాలనీ ఆస్తులు ఉన్నవన్నీ ఇచ్చేసారు గవర్నమెంట్ టెంపుల్ డెవలప్మెంట్. కానీ గవర్నమెంట్ వాల్యూ ఇచ్చే దాని ప్రకారానికి వెళ్ళి ఇప్పుడు ప్రైవేట్లో కొనుక్కోవాలంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. సో ఆ పూజారులు కానీ అర్చకులు కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ, చుట్టుపక్కల స్టాఫ్లు, షాపులు ఓనర్స్ అంతా షాపులు పోయాయి, వీళ్ళందరికీ కూడా వసతి కావాలి. సో అపార్ట్మెంట్ అనేది ఇప్పుడు అదొకటి అఫోర్డబుల్ అనమాట. సో అందుకే మేము అపార్ట్మెంట్ తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు మరి హైదరాబాద్లో మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ ఉప్పల్ వరకు ఉంది కదా. ఈ బోడుప్పల్ తర్వాత ఎంత దూరం ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్? 60 కిలోమీటర్స్ అండి. యాదగిరి 1 అవర్ డ్రైవ్. సో దట్ మీన్స్ నాట్ ఫార్. మంచి రోడ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఎంఎంటీఎస్ వస్తుంది, అది వర్క్ వస్తుంది. ఎంఎంటీఎస్ లోకల్ అయిపోతుంది. సో ఇన్వెస్టర్స్కి చాలా మంచి కమ్యూనిటీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు డైలీ హైదరాబాద్ వెళ్ళి వర్క్ చేసి వస్తారు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ కానీ యూనివర్సిటీ రావటం ఉంది, పెద్ద కన్వెన్షన్ సెంటర్, చాలా డెవలప్మెంట్ అవుతుందండి. ఓకే, అయితే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాస తెలుగు భారతీయులు మరి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే పర్వాలేదా, సెక్యూరేనా? అది ఒక ప్రాసెస్ ఉంది. మన ఇన్వెస్ట్ చాలా మంది అడుగుతారు, అంటే అంత దూరంలో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే ఎవరు చూసుకుంటారు ఆయన, ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయడం ఈజీనే, దాన్ని చూసుకునే వాళ్ళు ఉండాలి కదా అంటారు కదా. అవునవును. సో వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ యూ విల్ గివ్ బీయింగ్ ఎన్ ఆస్ట్రేలియన్ రెసిడెంట్, బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, బీయింగ్ రియల్టర్, getting done in Yadagirigutta? How can you support bridging the gap?
ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అంటే రెండు రకాలండి. ఒకటేమో అపార్ట్మెంట్ కొనుక్కొని అక్కడికి రెంట్కి ఇవ్వడానికి. ఇప్పుడు మేము 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ 11 వస్తుంది టన్స్. సో అది మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఇన్వెస్ట్ కొన్న వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాము. రెంటల్గా పెట్టి మేము కొన్ని పేపర్ వర్క్ ఉంది మన దగ్గర, జస్ట్ లైక్ ఆస్ట్రేలియా రిజిస్టర్ లాగే మేమే పట్టుకుని రెంట్ ఇప్పిస్తాం. ఇంకోటి అంటే వెంచర్ క్యాపిటలిస్ట్, అంటే మన వెంచర్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మేము చేసిన అపార్ట్మెంట్ 19 డిసెంబర్కి మనకు నాది చేసాం, శంకుస్థాపన అయింది. నెంబర్ ఆ రోజు మా ఉన్నాయి 20 ఫ్లాట్స్, ఆల్మోస్ట్ 4 అదే రోజు బుకింగ్స్ అయిపోయింది. సో ఆ స్పీడ్ చూస్తూ అంటే మీకు 1 monthలో మొత్తం బుక్ సోల్డ్ అవుట్ 20 అపార్ట్మెంట్స్ బుక్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 20 ఫస్ట్ డే 4 బుకింగ్స్ వచ్చాయి మాకు, ఆల్రెడీ 7 పైప్ లైన్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు 11 వెళ్ళిపోయినట్టే. 11 వెళ్ళిపోయినాయి. పునాది రీసెంట్ రోజు మొత్తం ఎన్ని అపార్ట్మెంట్స్ కడుతున్నారంటే 20 అండి. 20 అపార్ట్మెంట్స్. Yes. 20లో 11 అయిపోయి ఆల్రెడీ అయిపోయినాయి. శంకుస్థాపన రోజు అయిపోయింది మాకు. ఇక మిగిలినది 9. 9 అదే పైప్ లైన్ ఉన్నాయి ఇప్పుడు. Good. మరి ప్రైసింగ్ ఎలా ఉంటుంది? ప్రైజింగ్ వచ్చేసరి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం 5,000 SFT పర్ ఎసిట్ నడుస్తుంది, అంటే 50 నుంచి 50 లక్షలు మామూలుగా. కానీ మేమేం చేసామంటే ఇది ఫస్ట్ ప్రాజెక్టు, ఎస్పెషల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అచ్చక్కులకు అన్నట్టు కింద వాళ్ళకు, తర్వాత స్టాఫ్ వాళ్ళ కోసం, లోకల్ వాళ్ళ ఎఫర్ట్ కోసం అని 35 lakhsకి చాలా 35 lakhs. ఆల్మోస్ట్ 20 lakhs. ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది? 1100 SFT, 1100 SFT ఏరియా, 2 బెడ్రూమ్, పూజ గది, మంచి ఫేసింగ్. చూస్తున్నారు కదండి, 1100 స్క్వేర్ ఫీట్, 35 lakhs. ఇంతకన్నా తక్కువ టౌన్ లోపలే గుట్టకి 1 kilometer అండి, జస్ట్ 20 minutes వాక్ అంతే. అండ్ అపార్ట్మెంట్ నుంచి ఉంటే గుట్ట కనిపిస్తుంది, వ్యూ కూడా కనిపిస్తుంది. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ వాస్తు ప్రకారం మళ్ళీ, అండ్ ఈస్ట్ ఫేసింగ్ వైపు గుట్ట కనిపిస్తుంది. అసలు మీకు పొద్దులేసి బాల్కల్ని కూర్చుంటే అలా గుట్ట, ఆ పాటలు అవి అసలు హ్యాపీగా మనకి ప్రశాంతత వస్తుంది అన్నమాట. అది కూర్చుంటే గుట్టకి స్వామి కైంకర్యాలన్నీ కూడా వినిపిస్తుంటాయి. చాలా మంచి రైట్. ఓకే, మరి ఇంకా ఎనీ అదర్ ప్రాజెక్ట్స్? ఇంకోటి ప్రాజెక్ట్ ఇప్పుడు ఇది ఎట్లాగో మాకు జనవరి ఫుల్ అయిపోతుంది, ఇంకా డిమాండ్ వస్తుంది, చాలా మంది ముందుకు వస్తున్నారు, సార్ ఇంకా అపార్ట్మెంట్స్ కట్టండి, ప్రతి ఒక్కరు హోటలే కడుతున్నారు అంటున్నారు. సో మేము కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ గేటెడ్ కమ్యూనిటీ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం సార్. అందులో దాదాపు 80 ఫ్లాట్స్ వస్తాయి అండ్ 1 కమర్షియల్. సో గేటెడ్ కమ్యూనిటీ అంటే అక్కడ ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు మళ్ళీ యాదగిరిలో. సో హైదరాబాద్లో ఎట్లయితే గేటెడ్ కమ్యూనిటీ ఉంటుందో, క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్, షటిల్ది, వాక్ ట్రాక్, తర్వాత ఒక సినిమా థియేటర్, చిన్న మినీ థియేటర్, 50-seater థియేటర్ విచ్ ఇస్ మల్టీపర్పస్, హోమ్ థియేటర్గా యూజ్ చేయొచ్చు, ట్రైనింగ్ క్లాస్ యూజ్ చేయొచ్చు, ప్లేస్ ఒక బ్యాంక్వెట్ హాల్, రెస్టారెంట్, ఆఫీస్ స్పేస్ అండ్ రూమ్స్ ఆల్సో 30 rooms. ఇది కమర్షియల్ బిల్డ్ అండ్ రెసిడెన్షియల్ వచ్చేసి 80 ఫ్లాట్స్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వెంచర్. అగ్రిమెంట్ కూడా అయిపోయింది, పేపర్ వర్క్ కూడా అయిపోయింది మరి. సో వీఆర్ రెడీ టు గో. ఆ వెంచర్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇట్స్ బిగ్ 50 crores ప్రాజెక్ట్ అది. సో 50 కోట్ల ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే కనుక మనం అప్రోచ్ అవ్వండి. ఆ ప్రాసెస్ అంతా నేను చెప్తాను. దానికి గ్యారంటీ, ఇన్వెస్ట్ చేసడానికి షూరిటీ అని. సో ఎంత మినిమం పెడితే ఎంత వస్తుంది రిటర్న్స్, దానికి గ్యారంటీ, పెట్టిన అమౌంట్ ఏంటి గ్యారంటీ అనేది సెక్యూరిటీ వైజ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైస్ సార్. మరి పాసిబిలిటీ హోమ్స్ కదా బ్రాండ్? పాసిబిలిటీ హోమ్స్ దాని మీద ఉంది, వెబ్సైట్ కూడా ఉందండి, మీకు పంపిస్తాను దీంట్లో లింక్. possibilityhomes.com అని ఉంటుంది. దానికి వెళ్తే మొత్తం ప్రాజెక్ట్స్, మా కరెంట్ శంకుస్థాపన కోడ్తో పాటు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కన్స్ట్రక్షన్ అప్డేట్ అనేది వస్తుంది. అది ఇండియాకి సంబంధించి. మరి పాసిబిలిటీ హోమ్స్ ఇక్కడ కూడా ఉందా? ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇయర్ నేను అదే 2020 నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయకపోతున్నాను, సొంత బ్యానర్ మీదనే, అదే దాని మీద. సో ఇక్కడ అక్కడ 2 కన్స్ట్రక్షన్ కంపెనీలో ఫుల్ టైం ఉన్నాను అనే ఉద్దేశంతో. ఆల్రెడీ నేను వేరే కంపెనీతో ప్రస్తుతానికి ఉన్నాను కన్సల్టెంట్గా, ఫర్ ఎక్స్పీరియన్స్ కోసం. సో నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను కొన్ని ప్రాజెక్ట్స్తో మీ ఓన్ లైసెన్స్, బిల్డర్ లైసెన్స్, బిల్డర్ లైసెన్స్, కంపెనీ లైసెన్స్, బిల్డింగ్ లైసెన్స్ ప్రాసెస్లో ఉంది. అది అనౌన్స్ చేస్తాను. బ్రాండింగ్ నేమ్ కొంచెం RMG హోమ్స్ అని పెడతాను ఇన్స్టెడ్ ఆఫ్ పాసిబిలిటీ హోమ్స్. అది కొంచెం పలకడానికి కష్టం అవుతుంది ఆజీలో, కానీ RMG హోమ్స్ కూడా నేను లాంచ్ చేయబోతున్నాను. అదండి, మరి తెలుసుకున్నారు కదా, 35 lakhs 1100 స్క్వేర్ ఫీట్, వెరీ మినిమం ఇన్వెస్ట్మెంట్ మన ఆస్ట్రేలియన్ కస్టమర్స్ అందరికీ కూడా చాలా అరుదైన అవకాశం. వెంటనే మీరు సద్వినియోగపరచుకోండి. అందులో మనకి నరసింహస్వామి దేవాలయం దగ్గర 1 kilometer దూరంలో మనకి ఇంత మంచి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ అజయ్ గారు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.